ఎవరు బైరెడ్డి సిద్ధార్థ ఉత్తిదే అన్నీ తెలియదేంటి? ఆయనకి తెలుసు అన్నీని. అలా బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రోజు చికెన్ తింటున్నాం. ఓసారి నోటికాంచి లాగైతే పప్పు గిప్పు పెడితే ఏమంటావు? అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. కన్ను మిన్ను ఆనిందా? అది ఉత్తిదే తెలీదా సిద్ధార్థకి? చిన్నోడా? దుమ్మెత్తి ఎందుకు పోస్తారు? దుమ్మెత్తి పోస్తారు? ఎవరు పోస్తాడా? వాళ్ళు చూడు నా ఏదో డబ్బులు ఇచ్చి వచ్చింది అన్నది తాగేసి వాళ్ళ దగ్గరే కూటమి ప్రభుత్వం చేయి అన్నారు. ఒరే కుమారి పిల్ల పెళ్లి చేసింది, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివించింది, కోర్టులో ఉండి పెళ్లి చేసింది. ఆ లంజా కొడుకు ఏమంటున్నాడా దాని మూడు? మీ అమ్మ చేస్తుంది కదా గల్ఫ్లో, నువ్వు కూడా ఈత చేయి, మీ అమ్మతో పాటు పని చేయంటున్నాడు. చదువుకుంది, చదువుకుంటాక మనకి రాజధాని ఎదురా? ఇప్పుడు పిల్లల్ని అయితే చదివిద్దాం, ఉద్యోగం చేసుకోవాలని ప్రతి పిల్లకి ఉంటుంది. ఎవడు పట్టించుకుంటలేదు వీళ్ళు. అబ్బాబ్బే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం ఎర్ర చేస్తాం. ఇంకెవడ అధికారంలోకి రానిస్తారా వీళ్ళని? ఉత్తి మాటలు రే. నువ్వే అలాంటి అనుకో. అడుక్కుండా కూడా ఇప్పటికే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒరే ఎవడైనా నోటుగాడు అన్నం తెస్తారేంట్రా? పేదోడు తినేదేంట్రా? 5 రూపాయల భోజనం. పోన్లే అన్నా క్యాంటీన్ పోదు, రాజన్ క్యాంటీన్ అని పెట్టాడా తండ్రి. ఎప్పుడేళ్ళో ఏళ్ళకంటూ ఎజెండా ఏమి ఉండదా? ఆ బాబు జెండా పట్టుకుని ప్రధాని వేసుకుని ఆ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ మాటలు చూడు. కార్పొరేట్గా ఎక్కువ, ఎమ్మెల్యేకి తగ్గ. జీవితకాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడంట పవన్ కళ్యాణ్. మరి జగన్మోహన్ రెడ్డి పుడతమే ఎమ్మెల్యే కింద పుట్టాడు. బాబు జెండా పట్టుకునే నువ్వు వచ్చావు. బాబు జెండా నువ్వు పట్టుకుని వచ్చి నువ్వు కూడా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నావు, 3 ముక్కలు ఒక్క ఎట్టుగానే పేర్చావా నువ్వు? పోళ్ళు అక్కడ దాకా ఎందుకురా? సొంత తల్లి, సొంత చెల్లి 16 సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళ కాళ్ళ నాడికి ఎంత దూరం తిరిగారా? ఏ న్యాయం చేయరా? ఇంట్లో వాళ్ళకే న్యాయం లేదు. పోరే తండ్రి తర్వాత తండ్రా ఉల్లిబాబు 5 సంవత్సరాలు తలిద్దంగానే 151 ఉన్నాయి పవర్ చేతిలో ఉన్నాయి. చిన్నడు పట్టుకోలేకపోయాడంటే చూడు. మళ్ళాటోడికి ఏం చేస్తాడా? మనకి తిప్పలు తప్పవు. సరే గుర్తుపెట్టుకో, రోజుకి రూపాయి జీతం కలిసి పనిచేసాను నేను. మన బతుకులు పండియా. అది డిగ్రీ చదువుతుంది, ఏదో పెద్ద చదువుతుంది, పెళ్లి చేస్తుంటే ఆ లంచా ఊడికి ఏమంటున్నాడు? మీ అమ్మ గల్ఫ్లో పని చేస్తుంది కదా, మనం ఏటెళ్ళకాలం వీళ్ళందరినీ జాబులు గీబులు ఉండవు మనకే. మళ్ళీ వచ్చి ఒకళ్ళ కింద మనం అలా బతకటమే. వీళ్ళ పుట్టితో కోటేశ్వర్లా వస్తాం, 5 సంవత్సరాలు ఉంటాం, కోట్లు కూడా పెట్టుకున్నాం. ఆండి సంథింగ్ నేను సంథింగ్ ఈ మాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఉత్తి మాటలు రే. అలాంటి మాటలు ఎన్నో అడుగుతుంది ఇంకపోతాం. సిద్ధార్థ తెలీదా మనోడు ఏం చేశాడని? ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? రోడ్డు బొక్క ఎందుకు పూతలే అడగలేదు, నువ్వు మద్యం ఎందుకు బంద్ చేయలేదు, రాజధాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, పోలవరం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళంతా 5 సంవత్సరాలు ఏమైపోయారా? వచ్చింది 10 నెలలు పూర్తయిందో లేదో వీళ్ళ. మన సొంత డబ్బులు ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పట్టేస్తుంది. ఎవడో బిజ్జి చేస్తానంట, బిజ్జి వెళ్ళలేదంటే ఉంది. 4 సంవత్సరాలు 4 నెలలు అన్నాళ్ళు టైం ఉంది. వేసుకుంటూ వస్తారు. 5 సంవత్సరాలు మీరు అంతా ఏమైపోయారా? 4 రూపాయలు పాడైనప్పటికీ అంటే ఎదరకు వచ్చేసి మాటలు. అదేం మంచి పద్ధతి కదరా. సిద్ధార్థకి తెలీదా మనోడు ఏమి న్యాయం చేయడని? వచ్చిదే పైకి అలా బయటకు వచ్చిన వాళ్ళు మాటలు పాడ. ఇప్పుడు ఒక్కొక్కడు తిప్పుకున్నాను చెప్పు, వీళ్ళంతా పుట్టుతో కోటేసుకోల్లా మనం తెలియందా? మరి ఉత్తు మాటలు ఆ మాటలు ఎన్నో అడుక్కుండా ఏడు చూడు. వచ్చే రకమైన నువ్వు మనం రేషన్ బియ్యం డబ్బులు అన్నాను బియ్యం తెచ్చుకునే వాళ్ళు, పనిలోకి వెళ్తే తెల్లారి పంతారో కిరసనాలు తెచ్చుకునే వాళ్ళు ఔజారి తెచ్చుకుంటే అది అధికారంలోకి 5 సంవత్సరాలు వద్దు నేను ఎవడు మాత్రమన్నాడా?
ఆ? పోనీ ఎవడికి ఏ పెద్దోడికైనా పోనీ వ్యాపారం చేసుకొని ఏ పెద్దోడికి ఇచ్చాడే అంతా వాళ్ళకే. మా కాపుల్లో ఒకటే మాటరా, మేము పెట్టకపోయినా పెట్టి వెళ్ళి చూపిందాం, అందుకే మేము ఎవరికైనా నచ్చాం. మన తరం అయిపోయింది, మన పిల్లల తరమైనా వెళ్ళాలి కదా. చూసాం బాబు గారిని, చూసాం రాజశేఖర రెడ్డిని, ఆయనతో పాటు నడిచాను నేను విజయవాడ. ఆయన అయిపోయిన ఉత్తిదే రే, మనిషి ఏం చేయడు, కాలం అన్నీ చెప్తుంది. నా దాకా వచ్చింది, రేపు ఆడి దాకా రాత మరే ఉత్తి మాటలు రన్న వీళ్ళ మాటలు ఏంటి. అది చూడు 5 సంవత్సరాలు మొత్తం ఏ పేదోడు బాగున్నాట, భోజనం రా 5 రూపాయలు భోజనం. ఉత్తిదేరా వీళ్ళు ఎన్ని మాటలు అన్నీ ఏంటంటే ఏదో నాలుగు మాటలు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిన్నాడా? మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తల్లిదండ్రులు వెళ్ళి అసెంబ్లీలో వెళ్ళి ఎవడు బాబు గారు చంపండి మాకు పనులు చేయనంటున్నావు అని వెళ్ళి అడిగితే ఉంది. అదే తేజీలో కూర్చున్నాడు. ఒక్కడే ఇద్దరా 150 మంది పొలోమంట పడిపోతారు. రాజీనామా చేసి పడతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కలేజెట్ అది నువ్వు కూడా బాబు జెండా పక్కన అడుగుతా, నువ్వు కూడా జెండా పట్టుకొని 4 బట్టలు కలిసి మళ్ళీ వెళ్ళి కూర్చో. గతమాడు బాబుల ఆస్తి, బాబుల జెండా మనక ఏ పుట్టగానే ఏది ఎమ్మెల్యే అయిపోయాడంట. ఆడెవడంటే గుద్దమ్మొహం తెలియదు ఆడికి ఎవడికో. అలా ఒరే 5 సంవత్సరాలుగా ఏదో ముఖం ఏదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఈ గోకమంటుండే వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గోకుతామని గుద్దలు ఏలాడుతున్నారు. గుద్దలు ఏలాడితే ఏమవుతుంది, పీతుకొని పోద్ది. ఆ విషయం తెలియదు వాళ్ళకి. అది ఉత్తి మాటలు రా, అలాంటి మాటలు అడుక్కుంటే కూడా పని చేయదు. చూద్దాం పవన్ కళ్యాణ్ గురించి. అందరూ మార్పుకుంటారు. బాబు గారిని చూసాం, బాబు గారి ప్రజెంట్ ఎవడు అన్యాయం అయిపోతారు చెప్పు. ఎవరిని అమాయకుల్ని ఎవరన్నా వచ్చేస్తారా? అమాయకుల్నా? రోజు రూపాయి నా బతుకు మారిందా? నెలకు 30 రూపాయలు సంపాదించినా నా బతుకు మారలేదు. దేశంలో నెలకి 70,000 సంపాదించినా మన బతుకు మారలే. చెండి భూమి కొనుక్కోలేకపోయి ఉంటాకి ఇల్లు లేకుండా పోయింది. ఆడ అధికారులు నా బాబు చచ్చిపోయాడు, అలాగని ఆయన చచ్చిపోకుండా మనం మరి పుడితే అడుక్కునేవాడు కింద పుట్టు, లేకపోతే డబ్బున్నవాడి ఇంట్లో పుట్టాలరా. ఇలా పుట్టుతో కొట్టేసుకోలే మరి. ఉత్తి మాటలు రే, ఏదో వస్తుంది రాజధాని ఏదో నిలబెట్టారనుకో, ఏ పిల్లకా జాబునో పిల్లడికా జాబునో వస్తుంది. ఎంత చదువుతున్నారు, జాబ్ చేస్తా పెళ్లి చేస్తుంటే ఆమె అమ్మాయిలు కోటికి వెళ్ళింది కదా. వీళ్ళు తిరిగి ఇలా తయారు చేసే జనాలను 5 సంవత్సరాల్లో. అది ఉత్తమానరా ఆయన వెళ్ళ పొద్దునరా.